టీఎన్సీ ఆఫర్ ఇప్పటిదాకా చెప్పినా కదా సార్. ఇగో ఇది మీకు గనక ఇది గనక అర్థమైతే సార్, మేడం జాగ్రత్త, ఇక్కడ వీలైతే వాళ్ళ పేరు పలకండి. జనార్దన్ రెడ్డి సార్, మీరు వినండి ఇది. ఇగో ఈ ఆఫరే సార్. ఈ ఆఫర్ ఉపయోగించుకొనే నేను లాస్ట్ మంత్ 1,44,000 రూపీస్ ఎర్న్ చేసిన. నా టీం వాళ్ళందరం కలిసి దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షలు ఎర్న్ చేసినాం. ఇగో ఇదే ఆఫర్. అంత ఇంపార్టెన్స్ ఉంది. ఈ సీఎన్స్ అనే పదం రాసినాక మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఓకే. మీ ఫోన్‌లో మీ చెక్‌ని వాట్సాప్‌లో స్టార్ మార్క్ పెట్టుకోండి. వెంటనే ఓపెన్ చేసేటట్టు. మళ్ళా ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో పైకి ఇట్లా అనుకుంటా ఆ చెక్ ఎక్కడుందో చూసుకునే దాకా కాదు. వెంటనే స్టార్ మార్క్ పెట్టుకోండి. వెంటనే వెంటనే ఓపెన్ చేసి చూపించేటట్టు ఉండాలి. ఇక్కడ ఏం చేయాలంటే మీ చెక్కులు, మీ అప్లైన్ చెక్, మీ చెక్ మళ్ళొకసారి చూపెట్టండి. ఓకే. షో ఆల్ టీమ్ లీడర్స్ చెక్స్. ఓకే. ఏంటిది సార్ ఈ సీఎన్సీ ఆఫర్ అంటే ఏంటిదంటే సార్, ఒక ఇంట్లో సార్, మీ ఇంట్లో జనార్దన్ రెడ్డి సార్, మీ ఇంట్లో ఖచ్చితంగా మీరు పేస్ట్ వాడాలి. ఓకే. సోప్ వాడాలి, బ్రష్ వాడాలి. అంటే పేస్ట్ అని మొత్తం రాయకండి. పి, పి, పి అని రాసేయాలి. పి. సోప్‌ని ఎస్ అని రాయండి. బి ఇట్లా షార్ట్ కట్. ఓకే. పేస్టు, సోపు, బ్రషు, షాంపూ, హెయిర్ ఆయిల్, టాల్కమ్ పౌడర్, ఫెయిర్‌నెస్ క్రీమ్, కుకింగ్ ఆయిల్, కార్న్ ఫ్లేక్స్, టీ పౌడర్, హ్యాండ్ వాష్, డియోడరెంట్, జెండు బామ్ క్రీమ్, శానిటరీ నాప్కిన్స్ లేడీస్‌కి, క్లాత్ వాష్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు. ఓకే. సో, లిప్‌స్టిక్, నెయిల్ పెయింట్స్, నెయిల్ ఎనామిల్స్ ఇవన్నీ అయితే ఒక ఇంట్లో వాడతాం సార్. కరోనా వచ్చినా రాకపోయినా మనము బ్రతికి ఉంటే ఖచ్చితంగా ఇవి ప్రతి ఒక్క ఫ్యామిలీలో వాడుకునే ప్రొడక్ట్స్ ఇవి. అవునా కదా సార్? అవునంటాడు. ఇవన్నీ ఏం చేయండి మీరు ఈ వెస్టీజ్ షాప్‌లో కొనుక్కోండి. ఇప్పటిదాకా చూపించాను కదా సార్ క్వాలిటీ, ఇవన్నీ గూడా హై క్వాలిటీ ప్రొడక్ట్స్. దాదాపు ఒక ఇంట్లో 18-25 రకాల సామాన్లు అవసరం పడతాయి సార్. ఇక్కడ 15-18 రకాలు, ఒక 18-25 రకాల ప్రొడక్ట్స్ ఒక ఫ్యామిలీకి అవసరం. ఇందులో ఒక పప్పు, ఉప్పు, రవ్వ ఉంటాయి సార్. మిగతా అన్నీ ఉంటాయి. ఓకే. వీటన్నిటికి సార్ మన దాంట్లో ఒక 4,100 ఎంఆర్‌పీ రూపీస్ అయితాయి సార్. ఓకే. ఒక 4,100 ఎంఆర్‌పీ రూపీస్ అవుతాయి. మనకి ఇంతకుముందు చెప్పాను కదా సార్, ఎంఆర్‌పీ మీద మనకు 15% డిస్కౌంట్ వస్తది కదా! సో, 4,100లో 15% డిస్కౌంట్ పోతే మనకి 3,500 రూపీస్‌కే వస్తాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ. ఈ 3,500 రూపాయలకి మనకి 18-25 రకాల సామాన్లొస్తాయి. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది మనకిక్కడ? 600 రూపీస్. ఓకే. నెక్స్ట్ ఉంటది సార్. నెక్స్ట్ ఏముంది, 15% వచ్చినాక మీకేం చెప్పినా నేను 10% రావాలి గదా! సో, 10% అంటే మనకి ఒక రూ. 300 సామాన్లు ఫ్రీ వస్తాయి సార్. 3,500 మీద 10% అంటే రూ. 350 అయితాయి. ఓ రూ. 50 మనం తీసేసినా గాని ఇంకొక రూ. 300 సామాను ఫ్రీ. ఇదే గాకుండా సార్ ఇక్కడ ఇంకొకటుంటది. ఈ రూ. 3,500 సామాన్లు మీరు ఈ షాప్‌లో కొన్నందుకు వెస్టీజ్ కంపెనీ మీ బ్యాంక్ అకౌంట్‌లో రూ. 100 ఎస్తది. మినిమమ్ 5% మీరు కొన్న దాని మీద. నాకు చెప్పండి సార్, మీరు ఈ నెల ఉదాహరణకి ఒక రూ. 2,000 సామాన్లు కొన్నారు ఒక కిరాణా షాప్‌లో. ఆ సంతూర్ కంపెనోడు గాని, లేదంటే ఆశీర్వాద్ కంపెనోడు గాని, లేపోతే ఈ షాపోడు గాని, ఎప్పుడన్నా మీ బ్యాంక్ అకౌంట్‌లో కనీసం ఒక రూ. 10 ఏసిండా? ఇక్కడ రూ. 100 ఏస్తుంది. అంటే టోటల్ ఎంత బెనిఫిట్ తీసుకున్నాం మనం? రూ. 1,000 గదా! ఫస్ట్ మంత్ 3,500 కొన్నాం. రూ. 1,000 బెనిఫిట్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ రాసినాక మీరు అనాల్సిన డైలాగ్ ఏందంటే, "సార్ ఈ ప్రొడక్ట్స్ నెల నెలకి అయిపోతాయా? అట్లనే ఉంటాయా?" "నెల నెలకి అయిపోతాయి" అంటాడు. అప్పుడేం చేస్తాం, మళ్ళీ మనం సెకండ్ మంత్ కొంటాం గదా సార్! మళ్ళీ 3,500 కొనండి. మళ్ళీ రూ. 1,000 బెనిఫిట్ వస్తది. ఇట్లా థర్డ్ మంత్ కొనండి. మళ్ళా రూ. 1,000 బెనిఫిట్. ఫోర్త్ మంత్ మళ్ళీ 3,500 కొనండి. మళ్ళీ రూ. 1,000 బెనిఫిట్. 4 నెలలు కొన్నారు గదా! ఐదో నెల మీరు కొనకండిగ. 4 నెలలు మీరు డబ్బులు పట్టుకొని వెస్టీజ్ షాప్‌కి పోయిర్రు. ఐదో నెల మీరు డబ్బులు పట్టుకొని పోకండి. మీరు ఖాళీ సంచి పట్టుకొని పోండి. రూ. 2,500 సామాన్లు అందులో యేసుకొని రండి. ఫ్రీ ఇస్తాడు. ఒక్కసారి ఆలోచన చేయండి జనార్దన్ సార్. మీరు దగ్గర దగ్గర ఒక 15 ఏండ్లయితాంది మీకు పెళ్లై. మీరు 15 ఏండ్ల నుంచి మీరు సెపరేట్‌గా మీరు కొంటున్నారు షాప్‌ల. ఏ రోజన్నా ఏ షాపోడన్నా మీకు కనీసం ఒక రూ. 2,000 సామాను ఫ్రీ ఇచ్చిండా? గిన్నేళ్ల నుంచి నా దగ్గర కొంటాన్నావు గదా! జనార్దన్ సార్, ఇగో ఒక 2,000 సామాను ఈ నెల నువ్వు కొనకని ఇస్తాడా? ఇక్కడ కంపెనీ 4 నెలలు కొంటే ఐదో నెల ఫ్రీ. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి సార్. ఫ్రీ వస్తుంది మనకు. ఓకే.
మొత్తం ఎంత బెనిఫిట్ అయినాం సార్? 4 నెలలకి 1000 చొప్పున 4000 ఇక్కడ 2500 మొత్తం ఎంత? రూ. 6,500 బెనిఫిట్ తీసుకున్నాం మనం ఇక్కడ. ఈ 4 నెలల్లో మొత్తం మనం కొన్నది ఎంత సార్? 14,000. మనం తీసుకున్న బెనిఫిట్ ఎంత? 6,500. అంటే మనం ఎంత పెట్టినట్టు? 7,500. ఎన్ని నెలల ప్లాన్ సార్ ఇది మొత్తం? 5 నెలల ప్లాన్ గదా! 7,500 5 నెలలకు పెట్టినాం మనం. అంటే అప్పుడు నెలకి ఎంత పడ్డది? రూ. 1,500 పడ్డది. ఒక్కసారి చూడండి సార్. రూ. 1,500తోని మీరు 4,100 ఎంఆర్‌పీ వస్తువులు తెచ్చుకుంటారు మీ ఇంటికి. ఎంత డిస్కౌంట్ వస్తది తెలుసా? 60% వస్తది. కానీ తీసేద్దాం ఇంకో 10% అంటే 50% డిస్కౌంట్ వస్తది సార్. అంటే చూడండి సార్ ఎంత 1+1 ఆఫర్ అంటాం మనం. 50% డిస్కౌంట్ అంటే. ఇప్పుడు దసరా సీజన్ వస్తాంది గదా! సో, మనం ఖచ్చితంగా మనం బట్టలు కొనుక్కుంటాం. సో, మనం బజార్‌కెళ్ళాం. 2 షాపులు పక్కనే ఉన్నాయి. ఒక షాప్‌కి 1+1 ఆఫర్ అని ఉంది. ఇంకో షాప్‌కి ఎంఆర్‌పీ అని ఉంది. మీరు ఎక్కడికెళ్తారో చెప్పండి సార్? 1+1కి ఎళ్తాం. 1+1 ఆఫర్ అంటే 1+1 ఆఫర్ పెడితే ఎంత టర్నోవర్ అయితది ఆ షాప్‌ల? 1+1 ఆఫర్ అంటే 50% డిస్కౌంట్‌లో వస్తాన్నాయి. అంటే ఇప్పుడు చెప్పినా కదా సార్ బట్టలు ఉతికే అల్ట్రా వాష్ రూ. 380 ఉన్నది మనకు రూ. 180కే వత్తది. డెంటాష్యూర్ పేస్ట్ అని ఉంటది మన దాంట్లో. అది ఎంఆర్‌పీ రూ. 80 ఉంటది. మనకు రూ. 40కే వస్తది. సార్ ఇప్పటిదాకా ఇది ఒక పేజ్‌లో రాస్తే అండి ఫస్ట్ ఇది ఇంతకుముందు స్లైడ్ వెస్టీజ్ అనే స్లైడ్ ఉంది కదా బ్యాక్‌ది. అది ప్లస్ ఇది. ఈ 2 స్లైడ్స్ కలిపి ఒక పేజ్‌లో పడతది. పైనుంచి కింది వరకు ఒక పేజ్ వస్తది. ఆ పేజ్ ఇట్లా తీయండి. ఆ పేజ్ ఒక్క పేజ్ ఈ 2 వేళ్ళతోని ఇట్లా తీసి ఇగో ఈ పేజ్ వాల్యూ రూ. 1,00,000 సార్. ఇగో ఈ పేజ్‌లో మీకు చెప్పిందే నేను ఈ 180 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తే నేను సంపాదించిన ఇన్‌కమ్ రూ. 6,00,000. ఇగో ఇప్పటిదాకా మీకు ఫోటోలు చూపించిన కదా సార్ అందరి. నా అప్‌లైన్‌లి, నా డౌన్‌లైన్ మీ అందరికి చూపించిన కదా! ఇగో ఈ పేజ్‌లో ఉన్న అంశాన్నే చెప్పి వీళ్ళు ఈ సీఎన్సీ‌లో ఆఫర్‌లో వీళ్ళుండి, వీళ్ళు వేరే వాళ్ళకి చెప్పి సంపాదించిన డబ్బులు సార్. ఇగో ఇదే బిజినెస్. ఇక్కడి వరకు మనం ఇంకా ఎవ్వరిని జాయిన్ చేయలే. ఇప్పుడు ఈ ఫస్ట్ ఇందులో మనం ఏం చేసినాం సార్ మనం? బండి కిరాణా షాప్ దిక్కు పోయేది మనం వెస్టీజ్ సైడ్ తిప్పినాం. మీకు సాలరీ పడంగానే బండి మనం కిరాణా షాప్ సైడ్ పట్టుకపోయేది వెస్టీజ్ సైడ్ తిప్పడం వల్ల మనం తీసుకుంటున్న బెనిఫిట్ ఇది. ఇక్కడ మనం ఈ 9 ఇన్‌కమ్‌లలో ఈ పేజ్ మొత్తం ఒకటో ఇన్‌కమే. ఇంకా మనం ఇక్కడ జాయినింగ్ కాన్సెప్ట్ పట్టుకురాలే. మీ జూమ్ మీటింగ్ ఏం పట్టుకురాలే. మీటింగ్‌లని ఏం పట్టుకురాలే. మీరు షాప్ చేంజ్ చేస్తే 50% డిస్కౌంట్ గిదే సార్ బిజినెస్. నేను చేసిందైతే గిదే సార్. మీరు వాడండి సార్. మీరు జాయిన్ అవ్వండి. మీరు సీఎన్సీలో ఉండండి. 100 పీవీ చేయండి. 100 పీవీ చేసినాక మీకప్పుడు మళ్ళీ సెకండ్ ఆఫర్, సెకండ్ ఇన్‌కమ్, థర్డ్ ఇన్‌కమ్, ఫోర్త్ ఇన్‌కమ్ చెప్తాను. ఒకటేసారి మీకు మొత్తం చెప్తే అర్థం కాదు. మళ్ళీ నేను ప్రొడక్ట్ తీసుకున్నాక మళ్ళీ సెకండ్ ఇన్‌కమ్ చెప్తా. చేసేయండి.